హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో బ్యాక్ ఓపెన్ పెట్టుకొని ఫ్రంట్ క్లోజ్ అనే బ్లౌజ్ చూసిండ్రు కదా. మళ్ళీ విత్ క్రాస్ పట్టి రావాలి, ప్రిన్స్ కట్ కాకుండా. ఇలా మన కట్టింగ్ విధానము సింపుల్గా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అయితే నేను వివరంగా చూపిస్తాను. చూడండి, బ్యాక్ అయితే సేమ్ నార్మల్గా మన బ్లౌజులు ఎలా కట్ చేసుకున్నాం అలా కట్ చేసుకొని, ఫ్రంట్ పార్ట్ మాత్రం ముందు క్లోజ్ ఉన్న సైడ్ తీసుకొని సేమ్ నెక్, సేమ్ డాట్స్, సేమ్ క్రాస్ పట్టి, సేమ్ షేప్ లాగానే మార్కేసుకోవాలి. కానీ ఓపెన్ క్లోజ్ ఉన్న సైడు మన ఫ్రంట్ పెట్టాలన్నట్టు స్ట్రేట్ కట్టింగ్. మీకు ఎవరైనా కామెంట్ చేయండి, క్రాస్ కూడా ఉంటుంది దీంట్లో. ఫ్రంట్ ఓపెన్ కాకుండా క్రాస్ కట్టింగ్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూడండి. ఇక స్టిచ్చింగ్ వచ్చేసి సేమ్ కుట్టాలి. ముందు డాట్స్ సంకల డాట్లు తెలుసు, కానీ ఆ మధ్యలో డాట్ అనేది మన ఫుల్ బ్లౌజ్కి వేసిన చూడు, ఆ డాట్ లాగే వేయాలి. వేసి ఇప్పుడు క్రాస్ పట్టీలు, 2 క్రాస్ పట్టీలు అటాచ్ లేకుండానే తీసుకున్నాను. చూడండి, అటాచ్ పెట్టొద్దు అన్నట్టు. కాకపోతే లోపల లైనింగ్కి మాత్రం అటాచ్ పెడితే ఏం కాదు. ఇలా స్టిచ్చింగ్ విధానం చేసి మీరే చూపియండి అక్క అని చెప్పేసి అడిగినారు వాళ్ళు. నేనే చూపిస్తున్నాను, నెక్స్ట్ మీరు కుట్టేద్దురు కానీ ఈసారి నేను చూపిస్తానని పెట్టిన. మనం మధ్యలో పార్ట్ నుంచి స్టార్ట్ చేయాలి క్రాస్ పట్టీ పెట్టడము. ఏ పట్టీకి ఆ పట్టీ ఫస్ట్ క్లోజ్ చేసుకోవద్దు, 2 పట్టీలు వేరే వేరే ఉంచుకొని మధ్యలో షేప్ పాయింట్ నుంచి మన ఎక్కడ సైడ్ది అక్కడికి, అంటే ఇక్కడ సైడ్ది ఇక్కడికే, ఇక్కడ సైడ్ది ఇక్కడికే కుట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఫస్ట్ క్లోజ్ చేయడం వల్ల ఈ నీట్నెస్ అనేది రాదు. మళ్ళీ సేమ్ డాట్ దగ్గర కుచ్చు మాత్రం పెట్టడం మర్చిపోవద్దు. షేప్ పాయింట్ దగ్గర కంపల్సరీ మనం ఆ బ్లౌజ్ కుట్టినట్టే షేప్ది అతకబెట్టేసుకోవాలి. కానీ మధ్యలో కట్టింగ్ అనేది ఉండదు అన్నట్టు. మన క్రాస్ పట్టీలు కుట్టే విధానమే డౌట్ వచ్చింది వాళ్ళకు. అక్క ఇది ఎలా కుడతావు, ఎలా తీస్తావు అని అయితే వాళ్ళు అడుగుతున్నారు. అందుకే నేను కుట్టి చూపిస్తాను, మీరు చూడండి అని చెప్తున్నాను. క్లాస్లో కదా వీడియో కరెక్ట్ క్లారిటీగా రాదని అనుకోకండి, వాళ్ళు తీస్తుంటారు కదా నేను చెప్తుంటే. ఏదైనా కానీ స్టాండ్ పెట్టుకోను, కొంచెం క్లియర్గా ఉండదు, ఏమనుకోకండి ఫ్రెండ్స్. మన షాప్లో నడిచే వీడియోలు మీకు షాప్లో మొత్తం చూపించాలంటే ఇలాగే ఉంటుంది. ఓకే, మీకు అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ చేయండి. మీకు క్లియర్గా చెప్పాలనుకుంటే నేను ఇంటి దగ్గర వీడియో చేస్తాను. నాకు నార్మల్గా ఇది ఇంతవరకు చూపిద్దాం మీకు అనుకుంటున్నా, కానీ ఎవరు కుట్టేవాళ్ళు ఎవరు తేలేరు అని అన్నట్టు అనుకున్నాను. ఒక అమ్మాయి షాప్లో నేర్చుకోవడానికి వచ్చింది, ఆమె నాకు కట్టింగ్ చూపించండి అక్క అంటే నేను చూపిద్దామని చేసిన. చూడండి, మొత్తం 2 సైడ్ కిందిది పైనది అతకబెట్టేసిన. అంటే ఇప్పుడు స్ట్రేట్ ఉందన్నట్టే కదా. ఈ స్ట్రేట్ పీస్ని మళ్ళీ ఇప్పుడు 2 అక్కడ ఇక్కడ క్రాస్ పట్టీలు అనేసి మధ్యలో ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి. బాడీ అంతా మధ్యలో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు కింద స్ట్రేట్ ఉంటుంది కదా, ఇప్పుడు క్రాస్ పట్టి ఆ స్ట్రేట్ అంతా కుట్టేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, అసలు కుట్టి ఉల్టా తీసేస్తే మీకైతే అర్థమైపోయి ఉంటుంది. ఇలా కుట్టడం వల్ల మనకు బ్లౌజు ముందు భాగం జాయింట్ లేకుండా మళ్ళీ ప్లస్ క్రాస్ పట్టీలతోటి షేప్ కరెక్ట్ వచ్చే విధంగా, మనకు లోపల బ్రా వేసుకోకుండా షేప్ వచ్చి మనం వేసుకుంటాం కదా, అలాగే వచ్చేస్తుంది. మన క్రాస్ కటింగ్ అలవాటు ఉన్న వాళ్ళకు దీంట్లో క్రాస్ కటింగ్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, మరి చూడండి, ఇలా ఉల్టా తీసేసిన సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మన బ్లౌజ్ ముందు భాగం అయితే రెడీ అయిపోయింది. క్రాస్ పట్టీలు ఉన్నాయి, షేప్ ఉంది, నెక్ సేమ్ ఉంది, అన్నీ సేమ్ ఉన్నాయి. చూడండి ఎలాగొచ్చేసిందో. డాట్ ఒక్కటి రెండుటికి కలిపి వేసుకోండి. ఉక్స్ పట్టి దగ్గర వేసుకునే డాట్లు ఉంటాయి చూడ, అవి రెండుటికి కలిపి సేమ్ మెజర్మెంట్ పెట్టి వేసుకోండి. చూడండి, ఫ్రంట్ రెడీ అయిపోయింది కదా. ఎక్కువ వచ్చిన ప్లేస్ ఉంది కదా క్రాస్ పట్టీలు వేసింది, అదైతే కట్ చేసేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ పెట్టి చూడండి. ఇగో బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయిందా.